Good morning, Good morning, everybody. Sit down. Give me your attendance, please. Varsha? Present, teacher. Hari? Yes, teacher. Yes, teacher. నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే? Let me see. Okay. ఇదిగోండి టీచర్. That's good. What is this? బస్ పాటలన్నీ విడివిడిగా వేసాం. అన్నీ బిగించేలోపు టైం అయిపోయింది టీచర్. మధ్యలో ఈ బక్రా ఫేస్ ఎవరిది? నాదే. అనుకున్నాను. ఇంతమంది ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్? ఫ్రేమ్ కట్టి పెట్టుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. Where's your drawing? ఇదిగో టీచర్. What did I tell you to draw? బస్ కోసం వెయిట్ చేస్తాను జనం. అచ్చా. జనం ఏరి? బస్ ఎక్కిస్తే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. సైలెన్స్. చీచాపు. నా జాతకం చూసారా టీచర్? చీచాపు. ఎక్స్క్యూజ్ మీ టీచర్, వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు. యూ డోంట్ వరీ, మీరు తప్పుకోండి. ఐ విల్ డీల్ దిస్ రాస్కల్. ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ యామ్ నాట్ సత్యపండు, ఐ యామ్ సత్య. యూ స్టూడెంట్, ఐ యామ్ మాస్టర్. అయితే నీ వెనకాల మామిడికాయ చూపించరా. మామిడికాయ అదే ఇందాక పిల్లలందరికీ పంచి పెట్టాను. ఈడు పెద్దడు కదా, ఈడు పెట్టలేదని కుళ్ళు. మామిడికాయ మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దామా? చెప్పు. నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది? బస్ కోసం వెయిట్ చేసే జనం. మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి. దాసు బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకు ఉంటున్నామ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. మరి అంటే నాదా తప్పు? నేనా రంగు? రాంగే మరి. నువ్వు ఎప్పుడు లేటే. ఓ 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బస్ చూపించాను కదా నీకు. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్. ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే సియో. టీచర్ ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్ తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తాను. మైండ్ ఇట్. నిన్నే కామెంట్ చేస్తారా? నువ్వు చెప్పినట్టు వినకపోతే వాడిని స్కూల్ నుంచి డిస్మిస్ చేసేస్తాను. దాసు ఆర్టు గోడ మీద గేది పేడేసినట్టు చండాలంగా ఉంది. గోడ మీదకి ఎక్కి గేదె పేడ ఎలా వేస్తుంది సార్? అది ఏ యాంగిల్ వేస్తుంది? గోల్డ్ ఈ ఆటలో అదిగో ఆ అబ్బాయి నేను, ఆ అమ్మాయి నువ్వు.
మన పెళ్ళైన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది. మీ హనీమూన్ కి మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? ఇంకేం మాట్లాడడానికి లేదు. మీనింగ్లెస్ ఆర్ట్. డిస్మిస్. సారీ మేడం, అంత తప్పు నేనేం చేశాను డిస్మిస్ చేయడానికి? అయ్యో, మీరే డిస్మిస్ చేయాలి సార్. ఓ, నేను డిస్మిస్ చేయాలి కదా. డిస్మిస్ అండ్ డిస్పాస్. కదా టీచర్, ఈ ఆర్ట్లో ఒక బేబీ ఉంది. నా జీవితంలో నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆర్ట్ చూడలేదు. టీచర్, మన డ్రాయింగ్ టీచర్ని తీసేసి ఆ ప్లేస్లో ఇతన్ని పక్కరావయ్యా, ఇతన్ని అపాయింట్ చేయండి. గోల్డ్, నేను హనీమూన్ కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆ గాడ్ మనకు ఆ బేబీని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంత పెద్ద డ్రాయింగ్ టీచర్ కనపడింది, వచ్చిన పిల్లకి కనిపించింది. అందుకే ఏ ఆర్ట్నైనా హార్ట్ తో చూడాలమ్మా. దాస్ ఆల్వేస్ పాస్. ఎంత సొప్ప ఎక్కడ దొరుకుతుంది? అది చూడడానికి ఇదే కరెక్ట్ ప్లేసు. ఇప్పేరా, నేను ఎప్పుడు నో నెవర్. ఇక్కడ ఎవరు లేరురా, మన ఇద్దరం ఉన్నాం. మన స్నేహానికి గుర్తుగా ఒక్కసారి చూపించరా. నువ్వు అడగగానే చూపించడానికి ఇదేమన్నా కుతుబ్ మినారా చచ్చినోడా? నువ్వు ఎంత ప్యాంటు అండర్వేర్ వేసి దాచిపెట్టినా నీ మామిడికి చూసేదాకా వదలరా. రోజు డ్రైర్ వేసామండి, ఇవాళ డ్రైర్ వేసుకోలేదురా. అయితే ఇంకా మంచిది. ఎవరు చూస్తే వాడిపోతాడు. విప్తావా లేదా? వద్దురా, నీ దండ పెడతా. సత్య, వచ్చేసా. మిస్టర్ సత్య, నీకు ఒక షాక్ న్యూస్ చెప్పనా? ఈ న్యూస్ వింటే నువ్వు నిజంగా షాక్ అయిపోతా. రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను ఇద్దరు పెడుతున్నా. నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇవ్వాలి. షాక్ ఇస్తానని చెప్పు. చెప్పమ్మా. ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ? ఒరే గుండో, టీ. ఏంట్రా ఇది? అన్ని నన్ను అడుగుతారేంటి? పులిని అడగండి. పులి, ఐ యామ్ ఇన్ డ్యూటీ సార్. ఏంట్రా పులి, ఏం చూస్తున్నావు? ఏవేవో చూస్తున్నాను సార్. చూసినవన్నీ మీకు చెప్పలేను కదా. చూసి చూసి కళ్ళు చూడండి సార్, ఎలా అయిపోయా. దాసు చూసావా? అదొక్కటే చూడలేదు సార్. దాసు చూపించు. వద్దు సార్, ప్లీజ్ సార్, దండం పెడుతుంది సార్, నేను చూడలేదు సార్. వద్దు. ప్రోగ్రెస్ కార్డా? 40 అంటే పాస్. వెరీ గుడ్ దాస్. చేది సరిగ్గా చూడు, మొత్తం కలిపి 40. 40 అంటే ఫెయిలే సార్. రాయ్, పులిని తలకిందులుగా కట్టేసి మార్కుకో దెబ్బ చొప్పున కొట్టండి. మీరు పులిని ఎంత బాగా కొట్టిస్తే నేను ఎంత బాగా చదువుతాను. ఒరే బుర్ర తక్కువ ఎదవా, కొలబొడిచండి రండి. అరే కొట్రా, నీకు దండం పెడతా. లుంగి కిందికని కొట్రా. సైన్స్ లో 6, మ్యాథ్స్ లో 0, థ్యాంక్ యూ దాసు. తెలుగులో 26. వీడు సరిగ్గా చదవాలంటే ఏం చేయాలి? ట్యూషన్ పెట్టిస్తే? కరెక్ట్ ఐడియా సార్. పులిని లేపండి. yes sir, I am in duty sir. పులి, నీలో నాకు నచ్చింది నీ సిన్సియర్. థ్యాంక్ యూ సార్. నేనేం చేయాలి సార్? దాసుకి ట్యూషన్ చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి. ఎవరైనా ఉన్నారా? ఒకడున్నాడు సార్. రాయ్, వాడిని అర్జెంటుగా ఎత్తుకురండి. వాడెందుకు నిద్రపోతున్నాడు? బ్రష్ చేసేటప్పుడు క్లోరోఫామ్ పెట్టి తీసుకొచ్చావనా? వాడిని లేపండి. చిచ్చి చిచ్చి చి, నిద్ర లేపండ్రా. ఎవరో మీరంతా నా బాతుల్లో ఉన్నారు. నిన్ను కిడ్నాప్ చేశాను. కిడ్నాప్ చేసామని చెప్పచ్చు కదా. రెస్పాన్స్ పీపుల్. ఈడాడు గజ దొంగ సినిమాలో ఎన్టీఆర్ లో కూర్చున్నాడు. నేనెవరో తర్వాత చెబుతాను. నువ్వు ఒక స్టూడెంట్కి ట్యూషన్ చెప్పాలి. వాడిని బాగా చదివించి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించాలి. సార్, నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి త్యాగం చేశాను సార్. హూ ఇస్ ద స్టూడెంట్ సార్? సత్తి పండు. విన్నా సార్,
సద్దాం హుసేన్ అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చు కానీ వీడిని 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్. ఇదిగో ఈడేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నా స్టూడెంట్ లైఫ్, నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను. ఇది చదివే సరేనా? నేను చదవను అంతే. నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం. పులి ఈ దేశాల్లో ఎక్కడో చూసినట్టుందానే. పులి నేను నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. సరిగ్గా చదవకపోతే వీడిని చంపేయి. ఇది బెస్ట్. చదివించకపోతే వాణ్ణి చంపేయి. బెస్ట్ వేసేయండి. వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను. ఇది వేస్ట్ సార్. అన్యాయం సార్. నేను చదవబోతే ఎలా తీస్తారు అని వదిలేస్తారేంటి? దాసు వద్దు. ఎవరిని ఏ ట్రాక్లో పెడితే దారికొస్తారో నాకు బాగా తెలుసు. మా నాన్న చెప్పాడు చదువుకోద్దురా అని. నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా. ట్రైన్ వచ్చిందనుకో నువ్వు నేను పీసులు సత్యపండు నేను చెప్పింది వింటుంటే ఎంత హాయిగా ఉందిరా నాకు. అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం. పులి ట్రైన్ వస్తుందా కనుక్కో. ఇది బాగుంది సార్. మాస్టర్ క్వశ్చన్స్ అడుగు. అడుగు. నా జీవితంతో అడుగుతురా. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయరా? ట్రైన్ ఇటే వస్తుంది కదా, మే నుంచి వెళ్తుంది. చూసి ఎక్కడ చెప్తాలే. చెప్పండి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం, లేదంటే చావు మేళ. ఏదైనా క్లూ రా సత్యపండు. కులు అడుగుతారండి. 5 నుంచి 8రా. అలా అయితే చెప్పడం చాలా కష్టం. చెప్పరా బాబు. 5 అది కాదు 6 కొంచెం దగ్గరలో ట్రైన్ కూడా దగ్గరికి వస్తుంది. అంటే చెప్తారు అసలు చెప్పరా. 5 6 7 8 కాదు కదా. తల వచ్చాడు చెప్పాడు కదా బాబాయ్. తొందరగా చెప్పరా. సార్ వాడు మనకి మోసం చేశారు సార్. ఒక పెట్టుకు 4 చక్రాలు ఉన్నాయి సార్. పులి సార్ ఆ పక్క కూడా 4. సరే సార్. నువ్వు చదవాలి, చదివే తీరాలి. మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయ పనికొచ్చి, కొన్ని వ్యవసాయ పనికి రానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు తీవలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. సార్ ఒరే నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆశపోయిందిరా. పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మా చెల్లరా. పాఠాలు చెప్పేది ఆడికేమో చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా ఏదో పాటలో జర్రులు పురుగులు ఖర్చేతరా బాబోయ్. అబ్బా పాపం తినివ్వండి సార్. వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? తింటానికి దేవనా ఎండి ఖర్చూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా. సార్ మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ళు ఇది ఫెనైలు. అరే మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణ ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా, నక్షత్ర. భూమి మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం, ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడా. నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కాదురా, వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి నక్షత్ర వాడికి 2 లవర్సా? అమ్మో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాక తాగి చచ్చిపోతానే. అరే మాస్టర్ నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి మీద పెట్టావురా. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరా నీకు పేరు పెట్టింది? చేతల్లా అంటే అది నువ్వు నా ఒక్క సైడ్ చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా? ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెలుగుతుంది. ఆ మాస్టర్ చెప్పిందంతా కరెక్టే. వీడు కుక్కలాగా అమ్మాయి వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి వీడిని మనిషిలాగా కూడా చూడట్లేదు. వీడి మనసులో ఆ అమ్మాయి ఉన్నంత కాలం చదువు వీడి బుర్రకెక్క సార్. అందుకే వాళ్ళిద్దరిని మనం ఎలాగైనా కలపాలి. ఒక్కటి మాత్రం నిజం సార్, వాడు 10th పాస్ అవ్వాలంటే ముందు లవ్లో పాస్ అవ్వాలి.
అది జరిగే పనేనా పులి? తప్పకుండా జరిగి తీరుతుంది సార్. ఈ పులి మీ దగ్గర రాకముందు బ్రోకర్ పులి సార్, వచ్చాక సిన్సియర్ పులి సార్. 2 days టైం ఇవ్వండి సార్, ఈజీగా వాళ్ళిద్దరిని కలుపుతాను సార్.